హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం ఇప్పుడు కొంచెం ముందుకి తెలంగాణ నుంచి మహారాష్ట్ర బార్డర్ నుంచి మనం ఛత్తీస్గఢ్లో ఉన్న భూపాల్పట్నం అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ సంత, ట్రైబ్ది సంత చాలా బాగుంటుంది అని అన్నారు. సో దెన్ అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 25 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం. సో దెన్ మహారాష్ట్ర నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చాలా డిఫరెన్స్, రోడ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ బస్సులు కానీ లేకపోతే అంటే ట్రక్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఓల్డ్ మోడల్సే ఉన్నాయి, కొత్తగా ఏం లేవు. జనాలు కూడా అందరు చూస్తున్నారు. నా బ్యాక్ సైడ్ రోడ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. మేబీ నేను ఇప్పుడు ఒక 75 కిలోమీటర్ వచ్చాను, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో నేను ఉన్న ఏరియా నుంచి ఒక 100 కిలోమీటర్ అబోవ్ నేను వచ్చి నేను మీకు వీడియో చూపిస్తాను. ప్లీజ్ దయచేసి ఏంటంటే మీరు ఒక లైక్ కొట్టడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గాయస్, నేను ఒకటే చెప్తున్నాను, ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు మాకేమీ మనీ గురించి మేము అడుగుతలేదు కదా. జస్ట్ మీరు ఒక లైక్, నచ్చితే షేర్ చేయండి. ఇది ఒకటి చేస్తే మీరు చాలా నాకు మంచి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారని అనుకుంటున్నాను. గాయస్, చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అక్కడ ఉంది మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్. ఇది ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఇంద్రావతి బ్రిడ్జ్. ఈ మిడిల్లో వచ్చేసి ఒక సైడ్ మహారాష్ట్ర, ఒక సైడ్ ఛత్తీస్గఢ్ స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ లాస్ట్కి చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఛత్తీస్గఢ్ పోస్ట్ ఉంటుంది. సో దెన్ మనం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్నాము. సో దెన్ చూశారు కూడా మీరు నా బ్యాక్ సైడ్ రివర్ కూడా చూడండి, చాలా బాగుంటుంది రివర్ కూడా. ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ రోడ్ ఒకటే, నేషనల్ హైవే 63 హైవే అయితే సరిగా లేదు. సో దెన్ ఆ రోడ్డు కనుక మంచిగా ఉంటే మాత్రం తెలంగాణ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మంచిగా లొకేషన్స్ చూడొచ్చు, కొత్త కల్చర్ చూడొచ్చు. అండ్ వెనకబడిన ట్రైబ్స్ని చూసే అవకాశం ఉంటుంది. లొకేషన్స్ చాలా బాగుంటాయి గాయస్ ఇక్కడ. ఇంకో కొంచెం ముందు పోదాం. భూపాల్పట్నం ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్లు ఉంటుంది, ఛత్తీస్గఢ్ స్టార్టింగ్ కాబట్టి. సో దెన్ అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే కొన్ని చూపిద్దామని అనుకుంటున్నాను. పోదాం పదండి. అదేం కూర? శనగ కూరనా ఇది? ఇదేంటి కళ్ళ? యాక్చువల్లీ భూపాల్పట్నం దగ్గర ట్రైబ్స్ సంబంధించిన సంత చూపిద్దామని వచ్చాను. బట్ వారోత్సవాలు జరుగుతున్నాయి, నక్సలిజం. సో దెన్ అక్కడికి ఎవరు ట్రైబ్ అనేవాళ్ళు ఎవరు రాలేదు. సో దెన్ రిటర్న్ అయ్యాను. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఏంటంటే మనం ఎవరిని ఏం అడిగినా కూడా ఆన్సర్ చేయరు. కనీసం తాగడానికి ఛాయ్ దొరకదు. తెలంగాణ బార్డరు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ అంటే ఇవన్నీ తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్లేసెసే అన్నట్టు. తెలంగాణకి సంబంధించిన ప్లేసెసే, మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళకి తెలుగు సరిగ్గా రాదు, మరాఠీ సరిగ్గా రాదు, హిందీ సరిగ్గా రాదు. అందరూ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, అందరూ అడవులలో ఉంటారు. సో దెన్ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు మనకి. వెళ్ళాను భూపాల్పల్లి, మీరు చూసే ఉన్నారు కదా క్లిప్స్. మామూలుగా కొంతమంది వచ్చారు అంతే, ట్రైబ్స్ అనేటోళ్ళు కొంతమంది వచ్చారు. ఇంకా వనమూలికలు లేకపోతే ఆ చెట్లకు సంబంధించిన దుంపలు లేకపోతే ఇట్లాంటి ఏమన్నా ట్రైబ్స్కి సంబంధించిన ఇంకేమైనా కొత్త ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి నేను భూపాల్పట్నం వచ్చాను. బట్ ఓకే,
నాట్ బ్యాడ్ జర్నీ. ఒక 120-130 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాను. బట్ ఓకే, నాట్ బ్యాడ్. ఒక ఎక్స్పీరియన్స్ లాగా సరిపోయింది. కానీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ చూడడానికి లొకేషన్స్ చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు రండి. ఒక కొన్ని కిలోమీటర్లో ఒక 20-30 కిలోమీటర్స్ అయితే మొత్తానికి రోడ్ అనేది దరిద్రంగా ఉన్నది. క్లైమేట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే కొంచెం భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది అన్నలు లేకపోతే నక్సలీజులు ఉంటారు కదా, వాళ్ళు తిరిగే ప్లేస్ కాబట్టి మాటికి చాలా చోట్ల చెకింగ్లు, చెక్ పోస్టులు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాను. మేబీ అంటే మనకి కాళేశ్వరం నుంచి ఒక 60 కిలోమీటర్స్ యువతలకి మహారాష్ట్రలో ఉన్నాను నేను. ఎవరు కనబడతలేదు. ఎక్కడన్నా బైక్ పంచర్ అయిందంటే కథం అయిపోయినట్టే, పెట్రోల్ లేకపోతే అయిపోయినట్టే, ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే అయిపోయినట్టే. ఏ మెడికల్ ఫెసిలిటీ లేదు ఇక్కడ. జనాలు కనిపించట్లేదు, తినడానికి తిండి దొరకదు, తాగడానికి ఒక ఛాయ్ దొరకదు, వాటర్ కూడా ఎక్కడ దొరకదు. సో దీన్ని ఇట్లా అడవులో పడి వస్తున్నా. మేబీ కొంచెం ముందుకు వెళ్తే ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను గైస్. చలో చూడండి ఇంకా.